ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ కేంద్రంగా ఆసక్తికర పరిణామాలకు తెరలేస్తుందా? వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదుపరి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకాలం అసెంబ్లీకి దూరంగా ఉన్న జగన్ ఇక నుంచి సభా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారా? అదే సమయంలో అధికార కూటమి కూడా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే వ్యూహాలను పదును పెడుతోందా? ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై స్పెషల్ స్టోరీ. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అధికారాన్ని కోల్పోయి వైసీపీ ప్రతిపక్ష స్థానంలోకి వెళ్ళగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వైసీపీ పాత్ర, జగన్ వ్యూహం, ప్రభుత్వాన్ని నిలదీసే విధానం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు అసెంబ్లీకి సంబంధించి జగన్ అనుసరించిన వైఖరిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తదుపరి అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారనే ప్రచారం నిజమైతే సభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత రసవత్రంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వంపై ప్రజా సమస్యల విషయంలో ఒత్తిడి పెంచేందుకు అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోవాలన్న ఆలోచన వైసీపీ వ్యూహంలో భాగమా అన్న చర్చ సాగుతోంది. ఎన్నికల హామీలు, పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ స్వయంగా సభలో పాల్గొంటే కీలక అంశాలపై ఆయన ప్రసంగాలు, ప్రభుత్వానికి ఇచ్చే సమాధానాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. మరోవైపు అధికార కూటమి కూడా ప్రతిపక్ష వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలు, పాలనా అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీపై ఎదురుదాడి చేయటం కూటమి వ్యూహంగా కనిపిస్తుంది. దీంతో రాబోయే అసెంబ్లీ సమావేశాలు కేవలం చట్టసభ కార్యక్రమాలకే పరిమితం కాకుండా అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ పోరుకు వేదికగా మారే అవకాశం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల తర్వాత వైసీపీకి రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహం నింపడం, నాయకత్వాన్ని బలోపేతం చేయటం, ప్రజా సమస్యలపై పోరాటం చేయటం వంటి అంశాలపై పార్టీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి హాజరవటం పార్టీకి రాజకీయంగా కొత్త ఊపు తీసుకొస్తుందా? ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసి ప్రభుత్వంపై మరింత దూకుడుగా పోరాడేలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీకి మరో కీలక సవాల్ ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని సంపాదించుకోవటం. 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని పోరాటం చేయడం ద్వారా కోల్పోయిన రాజకీయ బలాన్ని తిరిగి సాధించాలన్న లక్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోందా? రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు, అసెంబ్లీలో అనుసరించే వ్యూహం దీనికి సమాధానం ఇవ్వనున్నాయి. జగన్ అసెంబ్లీకి వస్తే అది కేవలం ఒక నాయకుడి సభ హాజరు కావడమే కాకుండా వైసీపీ రాజకీయ వ్యూహంలో మార్పుకు సంకేతంగా మారుతుందా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సభకు దూరంగా ఉండే వ్యూహం నుంచి సభలోనే ప్రభుత్వాన్ని నిలదీసే వ్యూహానికి వైసీపీ మారుతుందా? ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటం ద్వారా పార్టీని మళ్లీ బలోపేతం చేస్తుందా? అధికార కూటమి కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతుందా? మొత్తంగా జగన్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై జరుగుతున్న చర్చ ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా, లేక సాధారణ రాజకీయ పరిణామంగానే మిగిలిపోతుందా అన్నది వేచి చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: రాబోయే అసెంబ్లీ సమావేశాలు అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది.